ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. నేను మిస్ రావ్య. ఇక పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందని ప్రేక్షకులందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో రిలీజ్ డేట్ అయితే దగ్గరకు వచ్చేసింది. నిన్న ఈవెంట్ కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది. ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి ఎమోషన్స్ ని వాళ్ళు బయట పెట్టడం జరిగింది నిన్న. సో అసలు ఏం జరుగుతోంది? అలాగే నాగబాబు గారి ట్వీట్ కూడా ఒక సంచలనం క్రియేట్ చేసింది. ఏంటి నాగబాబు గారి ట్వీట్ వెనకాల ఉన్న అర్థం ఏంటని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి గీతాకృష్ణ డైరెక్టర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ని అడిగితే మనకి కరెక్ట్ అనాలిసిస్ వస్తుంది. అసలు ఏం జరుగుతోంది పుష్ప 2 మూవీ వెనకాల ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయన్నమాట లిటరలీ చెప్పాలంటే. సో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సో సార్, పుష్ప 2 నిన్న ఈవెంట్ జరిగింది. అసలు మూవీ నుంచి ఫస్ట్ నుంచి కూడా మంచి క్రేజ్ తో ఉంది. అంటే మూవీ బజ్ ఎలా ఉంటుంది అంటే మనం అంటే ఆ క్రేజ్ అలా అల్లు అర్జున్ మీద ఉన్న క్రేజ్ అటు సుకుమార్ గారి మీద ఉన్న క్రేజ్ అర్థం కావట్లేదు కానీ మంచి బజ్ ఉంది మూవీకి. సో నిన్న జరిగిన ఈవెంట్ లో చాలా మంది ఎమోషనల్ అయ్యారు సార్. సో ఈ ఎమోషన్స్ వెనకాల ఉన్న ప్రధాన కారణం ఏంటంటారు? అంటే అందరే తీసుకోవట్లేదు కానీ ఒక అల్లు అరవింద్ మట్టుకు తీసుకుంటే తను క్లుప్తంగా మాట్లాడేసి మిగతా వాళ్ళందరికీ కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అతను ఒక పెద్ద ప్రొడ్యూసర్గా ఎస్టాబ్లిష్డ్ స్టార్ ఫాదర్గా ఇవన్నీ కలిసి వెరసి ఒక 3 నిమిషాలు మాట్లాడాడు. చాలా బాగా మాట్లాడాడు అనమాట. నేను సినిమా పుష్ప చూసి 1 వీక్ అయింది. 1 వీక్ బ్యాక్ చూశాను. ఇంటికి వెళ్ళిన వెంటనే నా ముఖం బాగా వెలిగిపోతుంది. సో మా ఆవిడ ఎంత ఆనందంగా ఉన్నావు అయితే అని అడిగితే ఇప్పుడే పుష్ప చూసి వచ్చాను అని చెప్పి ప్రజలకు చెప్తున్నాడు. ఇలాగ 2 సార్లు జరిగింది నా జీవితంలోనూ. నా ముఖం వెలిగిపోతుంటే నా వైఫ్ మాట్లాడడం, మగధీర చూసినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు అలాగే జరిగింది, ఇప్పుడు జరిగిందని. ఈ బ్యాలెన్స్డ్ డిప్లొమాటికలీ నిజంగా అలా ఫీల్ అయి ఉంటాడు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఈ బజ్లో కొంత కాంట్రవర్సీస్ లాగా మిస్అండర్స్టాండింగ్లు తెప్పించారు. ఎందుకంటే మన సోషల్ మీడియా వాళ్ళే దానికి కారణం. ఎంత ఉంటే అంత చూపించి అతను ఏదో ఒకసారి క్యాంపెయిన్కి వెళ్ళాడని చెప్పేసి దాన్ని పెద్దదిగా చూపించి నేను చాలాసార్లు చెప్పాను. అతను పబ్లిసిటీ ఇప్పించి పబ్లిసిటీ బాగా ఖర్చు పెడతాడు అనమాట. అవన్నీ అంటే అతను వాళ్ళ పిఆర్ఓ కూడా ఒకసారి చెప్పాడు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇతను చెర్రీ వీళ్ళందరూ కూడా విశ్వనాథ్ గారి సినిమా అప్పుడు కుర్రోళ్ళని తీసుకెళ్ళాం. లాస్ట్లో క్లైమాక్స్ మారితే ఇంత తుంటారన్నమాట వాళ్ళు. స్వాతి ముత్యంలో కమల్ హాసన్ గ్రాండ్ సన్ లాగా అనమాట. నాకు అప్పటి నుంచి తెలుసు. దాని తర్వాత చాలా సార్లు కలవటం. నేను విశ్వనాథ్ గారి సర్కిల్లో ఉండటం వల్ల వీళ్ళందరూ బాగా క్లోజ్. సో ఇంక్లూడింగ్ ప్రభాస్ మదర్ వాళ్ళందరూ కూడా వచ్చేవారు. ఆమెకి విజయలక్ష్మి గారి ఫ్రెండ్స్ అనమాట. నాగేశ్వర గారి మ్యూజియస్. ఆ విధంగా హ్యావింగ్ ఎఫినిటీ విత్ దీస్ బాయ్స్ అండ్ ఆల్. సో అదర్వైజ్ ఎలాగెలాగ పెరుగుతున్నారు అనేది చూస్తున్నాం. బాగా నేర్చుకుని వాళ్ళ ఫాదర్లు ఎస్టాబ్లిష్డ్ కాబట్టి ఫాదర్ నేమ్ పట్టుకుని వచ్చిన స్టార్లో రామ్ చరణ్ ఒకడు. మరి చిరంజీవి గారి పేరు పెట్టుకే కానీ డెఫినెట్గా పైకి రావాలని నాగబాబు రావాలి కదా. ఈజ్ అ బిగ్ ఫెయిల్యూర్ యాజ్ అన్ యాక్టర్ ఆన్ ద స్క్రీన్. తర్వాత టీవీ షోస్లోను గేమ్ షోస్లోను అతను ఆక్యుపై అయ్యాడు. తర్వాత ప్రొడ్యూసర్గా ఉన్నట్టు ఫిల్మ్ తీసి నష్టపోయాడు అంతే. సో అది కూడా రామ్ చరణ్ పెట్టే. సో ఇవన్నీ మీకు అందరికీ తెలుసు. ఒకసారి ఎందుకు రిమైండ్ చేస్తానంటే పుష్ప అంటే ఒకప్పుడు షోలేకి ఈ మీడియాలో ఏమి లేనప్పుడు దానికి అంత ఎక్స్పెక్టేషన్ వచ్చింది. ఎందుకంటే బెంగళూరు బయట పెద్ద విలేజ్ కట్టేశారు. సిప్పి ఫ్యామిలీ వాళ్ళు వెరీ క్లాస్ పీపుల్ అన్నమాట వాళ్ళు. సో సినిమా తీయాలంటే అలా తీయాలి. చాలా మంది ఉంటారు స్టార్. సంజీవ్ కుమార్, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, జయా బౌదరి, హేమా మాలిని, వాట్ నాట్ ఎవ్రీథింగ్. అది షోలోకి వచ్చినంత హైప్ ప్లస్ 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 అంటే మనకి డిజిటల్ మీడియా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా వచ్చింది. బికాజ్ పుష్ప 1 హెస్ ప్రూవ్డ్ నాన్ తెలుగు స్పీకింగ్ అండ్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ లో బాగా ఆడేసింది కదా. మన దగ్గర పెద్ద బాగా రాలేదు. ఎందుకంటారంటే మనకు అంతే వస్తుంది. అతని సినిమాకి 80-90 కోట్లు వచ్చిందనుకోండి, అది చాలా ఎక్కువ. మొన్న ఎదుగుతున్నా వచ్చిన స్టార్ కాబట్టి. సో దాని ప్రకారంగా దాంతో ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే అది మేగర్గా సరదాగా అమ్మారు. అది డబ్బింగ్ ఫిల్మ్ కదా, పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ కాకుండా అమ్మారు. మనం కోవిడ్ లో మొహవాసిపోయి ఉన్నాం సినిమా చూడడానికి. సో అప్పుడు వాళ్ళు అందరూ చూసి క్యా ఫిల్మ్ హే, సౌత్ ఫిలిమ్స్ మొత్తం అన్నారనమాట. సో అది జెన్యూన్ గా హిట్ అయిపోయింది. ఆల్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంటే ఓవర్ నైట్ అయిపోయినట్టు లెక్క. డ్యూ కోర్స్ ఆఫ్ 1 month 2 months కానీ. బట్ వాళ్ళు చాలా లాభించారు కొనుక్కున్న వాళ్ళు. సో వాళ్ళంతా కాసేస్తున్నారు అన్ని స్టేట్లలోనూ. సేమ్ టైం బాలీవుడ్లో రొటీన్ ఫిల్మ్స్ రావడం. ఈ అమీర్ ఖాన్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్ అని ఆ సినిమా తీశారు కదా, అది ఫ్లాప్ అవ్వడం. ఇవన్నీ కలిసి వెరసి బాయ్కాట్ బాలీవుడ్ అనేది ఊరినే పెట్టారు. మనమే పెట్టాము అది యాక్చువల్గాను. మనం అంటే అదే సోషల్ మీడియా పెట్టింది. జనాలు అన్నారు యాక్చువల్గాను వీ డోంట్ వాంట్ టు వాచ్ ఎనీ మోర్ మూవీస్ ఆఫ్ దిస్ ట్రాష్ అంటే. అప్పుడు కొంతమంది బయటకు వచ్చి వాగారు.
మహేష్ భట్ కూతురు, అవును. అనురాగ్ కశ్యప్, ఆ. చూస్తే చూడలేదు దాతమైన అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అలాగ అన్నందుకు. సో ఖచ్చితంగా. వీ హ్యాడ్ ఓపెన్ యువర్, మీరు ఆచితూచి మాట్లాడాలి. మీడియా ఈజ్ వాచింగ్ విత్ ఈగల్ ఐస్. రైట్ సార్. సో మనం కాకపోతే వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూసి మనం చూస్తాం, మనం చూసి వాళ్ళు చూస్తారు. అవును. సో వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్, ఇట్ డ్యామేజ్ ద ఎంటైర్ ఇండస్ట్రీ ఆఫ్ హిందీస్. ఓకే. సో ఆ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా చాలా ట్రంబ్లింగ్లో ఉన్న పొజిషన్లో తెలుగు ఈజ్ డూయింగ్ వెల్. తమిళ్ పాన్ ఇండియా ప్యూర్గా ఎందుకు అవుతుందంటే ఒక మణిరత్నం సినిమా PS1 ఒక లెవెల్కి చూసారు, ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్ కాబట్టి. PS2 మళ్ళీ చూడలేదు, ఎందుకంటే అందులో వాళ్ళకి కావాల్సిన స్టార్స్ లేరు. రైట్. సౌత్కి ట్రై చేసాడు ఎక్కడా కూడా, 4 సార్లు వచ్చాడు, 3 సార్లు ఎవరు ఇవ్వలేదు, పారిపోయారు అందరూ. మన స్టార్ని పెడదామని చూశాడు. సో తెలుగు పీపుల్ హ్యావ్ గాట్ దట్ క్రేజ్ అనమాట. ఇప్పుడు మహేష్ బాబు అవుట్ డేర్ ఈ సేస్ బాలీవుడ్ కెనాట్ ఎఫర్ట్ మీ అన్నాడు. ఒక సౌత్ స్టార్ బాలీవుడ్ అన్నాడు, నిజమే, బికాజ్ ఐ టేక్ మోర్. సో అన్నట్టుగా నన్ను మీరు ఎఫర్ట్ చేయలేరు అన్నట్టుగా అన్నాడు యాక్చువల్గా. సో అట్ ద సేమ్ టైం ఇది సుభిక్షంగా ఉండడానికి కారణం ఏంటంటే మన వాళ్ళకి ఆ లింగ్విస్టిక్ డిఫరెన్స్ ఉండవు. మీరు తమిళ్ అని మలయాళం అని ఉండదు. ఆ అమ్మాయితో బిజినెస్ కొంచెం బాగానే ఉంటుంది, చాలా బాగుందని తెలిస్తే ఎక్కువ రేట్ పెట్టేది ఇక్కడే. లేకపోతే మలయాళంలో అంతెవరు, ఆ అమ్మాయి ఉంది కదా కీర్తి సురేష్, వీళ్ళంతా కూడా అక్కడ పెద్ద ఇది ఉండదు. అక్కడి నుంచి తమిళ్కి వస్తారు, తమిళ్ నుంచి ఇక్కడికి వచ్చి మన వాళ్ళు అడిగారంటే ఎక్కువే ఉంటుంది, ఇంకోటిలోకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా తెలుగు హ్యాస్ గోట్ ద క్రేజ్ ఆల్ ఓవర్ ఇండియా దాన్ బాలీవుడ్. యాక్చువల్గా బాలీవుడ్ ఎందుకు పెద్ద ఫిల్మ్స్ అనేవారు అంటే ఎక్కువ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ మన తెలుగు స్టేట్స్ లో కూడా హిందీ మాట్లాడి హిందీ సినిమాలు చూస్తారు. చిన్నప్పుడు మేము రాజమండ్రి, కాకినాడలో కూడా చూసేవాళ్ళం, గుంటూరులో చదువుకున్నప్పుడు. ఎందుకంటే అక్కడ కూడా రిలీజ్ సైమల్టేనియస్గా అయ్యాయి అన్నమాట. తమిళనాడు క్వశ్చన్ ఒక చెన్నైలో రిలీజ్ అయింది, ఒక చెన్నైలో స్టార్ థియేటర్ ఉంది, అక్కడ ఒక చోటే తమిళ సినిమాలు. మేము చదువు అంతా చెన్నైలో చదువుకున్నాం కాబట్టి అక్కడే చదువుకున్నాం, అక్కడే అసిస్టెంట్ అయ్యి అక్కడే పెళ్లి చేసుకున్నాను, అక్కడే డైరెక్టర్ అయ్యింది. సో ఆల్మోస్ట్ 40 years ఉన్నట్టు లెక్క. సో అప్పుడు హిందీ సినిమా చూడాలంటే 1 or 2 theatres. తర్వాత నూన్ షో కాన్సెప్ట్ వచ్చిన తర్వాత నూన్ షో 11 o'clock కాలేజ్ లెగ్గొట్టి వెళ్ళారు కదా, అది తర్వాత కొంచెం పాపులర్ అయింది. బట్ ఆంధ్రాలో అలా కాదు, అంటే ఆంధ్రప్రదేశ్గా ఉండేది కాబట్టి ఇదంతా. అప్పుడు అలా కాదు, అన్ని రిలీజ్ అయ్యాయి అనమాట. సో ఆ విధంగా పుష్ప మ్యానియా ఎందుకు స్టార్ట్ అయిందంటే బికాజ్ ఆఫ్ ద సోషల్ మీడియా. ఇప్పుడు ఏదో కూడా ఇప్పుడు గాంధీ గారిని చంపితే గాంధీ గారు చంపినట్టు కూడా పాపులరే. సో ఆ విధంగా బ్యాడ్ ఉన్నా గుడ్ ఉన్నా ఆ సినిమాకి ప్లస్ అయిపోయింది. మీరు అడిగిన క్వశ్చన్లో ఫస్ట్. తర్వాత నాగబాబు అన్నెసెసరీగాను ఏదో తన బజలో ఉండాలన్నో ఏదో అన్నాడు, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి సినిమా కూడా మిజరబుల్ డిజాస్టర్ ఈ మధ్యన. అతను చేసిన పొరపాటు కూడా లైక్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్లోను ఇంక నుంచి మీరు డబ్బులు ఏరుకోవడమే. అలాంటి అన్నద్దురా బాబు నేను చాలాసార్లు చెప్పాను ఒక వీడియోస్లో. అక్కడ వరకు నేను పెట్టిన పోస్ట్ కూడా పెట్టాడు దాన్ని 2 రోజుల ముందు. మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి అలవాటు వాట్ ఇట్ ఈస్ ఈ బ్లాబర్డ్ అది ఎఫెక్ట్ చేస్తుంది దిల్ రాజుని, చేస్తుంది. ఎందుకంటే ఒకళ్ళ మీద ఎంత లైకింగ్ ఉంటుందో అంత హేట్రేట్ ఉంటుంది. బికాజ్ సోషల్ మీడియా ఈజ్ సంథింగ్ దేర్ ఫర్ కాలక్షేపణ ప్లస్ టు క్రిటిసైజ్, తిట్టడం. వాళ్ళు చేయలేని మనం తిడతారన్నమాట. ఇప్పుడు ఇంత క్రేజ్ వచ్చేసింది సార్ పుష్ప 2కి ఆల్రెడీ. మొన్న ఒక షోలో పుష్ప 3 చేసే ఉద్దేశం ఉందా అంటే అల్లు అర్జున్ గారు ఇంకా నాకు ఓపిక లేదు నేను చెయ్యను అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకంటే ఈ క్రేజ్ ని ఇక్కడతో ఇంకా చాలు అని అనుకుని ఆపేసినట్ట. అంటే అందులో ఫినిషింగ్ ఇంకా తెలియదు కదా మనకి, అతనికి తెలుసు అందులో పుష్ప చచ్చిపోతాడా లేదా ఆమె రేష్మిక చచ్చిపోతుందా, దేర్ నథింగ్ టు షో అనేది వాళ్ళు ఎలా ఎండ్ చేసారో తెలిస్తే వాళ్ళు ఎండ్ చేసేటప్పుడే అనుకుంటారు మళ్ళీ తీద్దామా అని. అది ఇప్పుడు చెప్పరు. ఇలాగనే ప్రజల కోరిక మీద మళ్ళీ 3 చేస్తా ఉంటారు. ఒకప్పుడు సీక్వెల్ ఆడేది కాదమ్మా, యాక్చువల్గా సీక్వెల్ ఆడేది కాదు. ఈ మధ్యన స్టార్ట్ అయింది బాహుబలి, థ్యాంక్స్ టు రాజమౌళి బాహుబలి. బాహుబలి 2 ఎప్పుడైతే ఆడిందో ఇంకా దాని తర్వాత అప్పటి నుంచి మొదలు పెట్టలేదు. సీక్వెల్ ఆడేవి కాదు, అంటే ప్రాపర్ సీక్వెల్ తీసేవారు కాదు, ఏదో పేరు పెట్టుకోవడం వేరే సబ్జెక్ట్ తీయడం చేసేవారు అనమాట. ఇది ప్రాపర్ సీక్వెల్ గా తీసింది ఏంటంటే బాహుబలి. సో నాగబాబు టీట్కి కొంచెం అర్ధరహితం, ఎందుకంటే అతను ఆ ఉక్రోషం బయటపట్టినట్టుగా వాచ్ అవుట్ ఇది అని అతను అంటాడు. ఇతను వచ్చి మా తాత వల్లే మీరు అందరూ పైకి వచ్చారని. అతను స్మాల్ కామెడియన్ ఆ రోజుల్లో, గ్రేట్ యాక్టర్. అందుకని అతని గురించి చిరంజీవి పైకి రావడం ఏంటి, ఇతను అర్థం వచ్చేటట్టు మాట్లాడాడు. ఇతనిది తప్పే బన్నీది, ఆయనది తప్పే. నాగబాబు టీట్లో పెద్ద బాగు
వెంటనే డిలీట్ చేసేస్తుంటాడు. పెట్టడం ఎందుకు delete ఆ, చేయడం అలా ఎందుకు చేస్తే అన్నట్టు కొంతమంది ఏదో అప్పటికప్పుడు ఎమోషనల్ ఆపుకోలేక చేస్తూ ఉంటారు, Okay. విచ్ ఈస్ మీనింగ్లెస్. ఆ. ఇతను గ్రో అయ్యాడు. అల్లు అరవింద్ గొప్ప కూడా కాదు అది, ఇతనిలో ఉంది. అల్లు అరవింద్ నిలబెట్టాడు మొట్టమొదటి సినిమా. చాలా అసహ్యంగా ఉండేది మొట్టమొదటి గంగోత్రులు నైలోను. అవును. నేను అప్పుడే అన్నాను ఎంత డేరింగ్ గా తీశారు అంటే. ఎస్టాబ్లిష్డ్ అయిన కమల్ హాసన్ చిరంజీవి లాంటి డీ గ్లామర్ చేస్తే మనం ఊహించుకుంటాం. అవును. నేను మొన్న ఇంట్రడ్యూస్ అయినప్పుడే గంగోత్రిలో నిక్కర్ వేసుకుని చాలా అసలు ఆ, అప్పుడు మరి చూసినప్పుడు అటువంటప్పుడు అందరూ అనుకున్నారు. నేను రాఘవేంద్ర గారు కనిపించినప్పుడు కూడా చెప్పాను నేను ఉమ్, చాలా డేరింగ్ గా తీశారని. ఉమ్, దానికి వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు, దత్తు వాళ్ళందరూ ఒప్పుకున్న బట్టి డైరెక్టర్ మీద ఉన్న నమ్మకంతో నేను చేయిస్తాను కదా అని చెప్పి డెఫినెట్ చేయిస్తాడు అని చేయించాడు. సినిమా ఆడింది యాక్చువల్గా. right. సో దాని తర్వాత ఇతనికి వెరైటీ క్యారెక్టర్ ఇచ్చుకుంటూ వచ్చిన దాంట్లో కరుణాకర్ అని ఇంకెవరు ఆర్య 2 కూడా ఇతను కూడా డైరెక్టర్, ఇతను కూడా అతన్ని నమ్ముకుని అలా చేసుకుంటూ అట్లా ఇతని సినిమాలు నచ్చాయి కాదు. ఎవరు సుకుమార్కి అంత పేరు ఎందుకు రాలేదన్నారంటే ఆ, రాజమౌళి హాస్ గాట్ ఫ్రమ్ ద బిగినింగ్ కమర్షియల్గా ఒక ఫెయిల్యూర్ అవ్వలేదు. right. ఒక్క సై ఒకటే అబౌవ్ యావరేజ్ అయింది. అన్ని సినిమాలు హిట్ చేసిన అతను నా ఫ్యామిలీ అంతా తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. ఈజ్ ఆల్సో బై ఫ్యాన్. బట్ ఈ సుకుమార్ అన్న అతనికి మొట్టమొదటి సినిమాలు చాలా అమాచ్యూర్స్, మా నాన్న ప్రేమతోటి ఏదో ఉంది కదా, ఆ, అది కూడా అమాచ్యూరిష్ ట్రాష్. అది okay. ఎప్పుడు ఇతనిలో మెచ్యూరిటీ అంటే రంగస్థలం నుంచి వచ్చింది. ఉమ్, సో దట్ టైమ్ విల్ టేక్ ఫర్ okay. పీపుల్ టు టాక్. ఎందుకంటే ఇతనికి చాలా సినిమాలు అయిపోయినాయి. రాజమౌళి అన్ని సినిమాలు చేయలేదు, Right. చేసిన 5-6 సినిమాలు హిట్ బ్లాక్ బ్లాక్బస్టర్స్ బస్టర్స్, హిట్ అయ్యాయి. అవును. పక్కా కమర్షియల్. అవును. కత్త అక్కడ వేస్తే ఇక్కడ పడ్డం, అవును. ఎంత ఆర్టిఫిషియల్ గా ఉన్నా హిట్ చేశాడు. అవును. దట్ గ్రేటెస్ గోస్ టు దట్ బాయ్. అండ్ ఇతను ఇక్కడ సుకుమార్ కూడా ఇప్పుడు ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసే డైరెక్టర్గా పేరు వచ్చేసింది. ఆపద్ధర్మంగా ఆడేసింది పుష్ప 1 రైట్. అవును. తెలుగు మన హిందీ మొత్తం స్పీకింగ్ pan స్టేట్స్ లో. India level. ఉమ్, పాన్ ఇండియా అనుకోలేదు వాళ్ళు, అవును. జనరల్గా మామూలుగా అమ్మారు. వాళ్ళు బాగా మిగిలిపోయింది. వాళ్ళంతా కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఉమ్, మోస్ట్ హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ వచ్చి పుష్ప 2. పుష్ప. ఉమ్, సో ఆ ఈక్వేషన్స్ లో బన్నీ ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఉమ్, సుకుమార్ కూడా వెళ్ళిపోయాడు. మీరు అనుకుంటాను కదా రాలేదని. ఒక్కొక్కసారి డైరెక్టర్ అండర్మైన్ అవుతాడు. ఇప్పుడు హైయెస్ట్ పెయిడ్ అతనే కదా లెక్క. అవును. మనం ఏదో వింటున్నాం కదా, అతను 246 కోట్లు, అవును. ఇతనికి వచ్చి 125 కోట్లు, ఎంత ఇస్తారని తర్వాత తెలియాలి. ప్రొడ్యూసర్ మిగిల్చుకోకుండా మొత్తం వీళ్ళకి ఇచ్చారు కదా. రైట్ సార్. ఆ, ఒక సినిమా హిట్ అయితే స్టార్ ఎంత కావాలో వాళ్ళకి, ప్రొడ్యూసర్లకి, ఆ ప్రొడ్యూసర్లకి ఈ స్టార్ కూడా కావాలి. రైట్. సక్సెస్ స్పీక్స్ హియర్. ఇప్పుడు సక్సెస్ లేని ప్రొడ్యూసర్ ఉంటే మహేష్ బాబు డేట్లు ఇవ్వడం. అవును, ఇవ్వరు. రైట్. అంతకుముందు అతనితో మంచి సినిమా తీసినా కూడా వాళ్ళ పాలసీ అది, వాళ్ళ ఫాదర్ పాలసీ అలా కాదు, ఉమ్, దెబ్బతిన్నాడు కదా అని ఇచ్చేవాడు. ఇతను అలా కాదు. ఎందుకంటే ఇక్కడ సినిమాలు హిట్ అయితే ఉమ్, విల్ గెట్ 20-30 crores ఇన్ అడ్వర్టైజింగ్ oh, టు ఎండార్సింగ్. ఓకే. అంచేది ఇది నిలబెట్టుకోవాలంటే దాన గుణంతో ఆ బాబు దెబ్బతిన్నాడే పూరి జగన్ ఇద్దాం సెంటిమెంట్లు చూపిస్తారు సినిమా ఫీల్డ్లో. ఉమ్, పర్సనల్గా వచ్చేటప్పుడు సెంటిమెంట్ ఉండని ఇండస్ట్రీ ఏదంటే సినిమా ఇండస్ట్రీ. ఖచ్చితంగా. వీ షో సెంటిమెంట్ ఆన్ దట్ ఫర్ ద పబ్లిక్. వీ డోంట్ హ్యావ్ సెంటిమెంట్ ఇన్ అవర్ లైఫ్. సెంటిమెంట్లు పోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు. అవును. అంచేత అది బాగా ప్రస్ఫుటంగా తెలిసిన ఎవడంటే మహేష్ బాబు, రైట్. ఇక్కడ ఫాదర్ స్టార్. సో ఇక్కడ ఈ డైరెక్టర్ గురించి కూడా ఎక్కడి నుంచి మాట్లాడుకుంటారు. ఇప్పుడు షోలో తీసిన డైరెక్టర్ గురించి కూడా ఎక్కువ మాట్లాడుకునేవారు కాదు. అవును. సాగర్ సినిమా తీసే వరకు కమల్ హాసన్, టెంపుల్ కాపాడియా, రిషి కపూర్ తీసిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఉమ్, దానికి కూడా సముద్రం ఒడ్డున ఒక విలేజ్ కట్టేశారు. వాళ్ళు Right. సినిమా తీస్తే ఒక హాలీవుడ్ స్టైల్ అనమాట, ఓకే. అవును. అలా తీసేవారు. ఉమ్, సో వీళ్ళు కూడా ఈ పెద్ద ఫిల్మ్ మేకర్స్ కింద అనిపించుకుంటారు కదా ఇప్పుడు పాన్ ఇండియా. ఆ, ఇక్కడ నుంచి పాన్ ఇండియా ఆడతాయి, ఉమ్, చిన్న సినిమాలు ఓటీటీలు ఆడతాయి. సుకుమార్ కూడా పేరు వస్తుంది. ఉమ్, ఇప్పుడు ఇది ఎక్స్పెక్టెడ్ ఏదైతే సినిమా ఉందో ఉమ్, దానివల్ల కలెక్ట్ చేస్తున్న డబ్బులు. రైట్. దేవర అలాగే ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత ఇది బాగోలేదు ఎప్పుడు అంటారంటే 5 రోజుల తర్వాత అంటారు. రైట్ సార్. ఈ రోజు వచ్చేస్తుంది డబ్బులు. బికాజ్ 1400 థియేటర్లు ఇక్కడ, అవును. 1250 ఉమ్, అక్కడ వచ్చి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఒక 2500 థియేటర్స్ లో రిలీజ్ చేసి ఉమ్, 5 షోలు చొప్పున లెక్క అయింది ఎంత వస్తుందో. ఉమ్, అన్ని హౌస్ఫుల్ అవుతాయి వాళ్ళకి. రైట్. అంతే వీళ్ళు అనుకున్న 300-400 కోట్లు, మిగతా 600-700 అయిన అబద్ధాలు. ఓకే. నేను చాలా చెప్తూ ఉంటాను అనమాట. ఉమ్, ఉమ్, వీళ్ళు కూడా 1000-2000 కేట్లు గ్రోస్ అంటారు కదా, అన్ని అబద్ధాలు. అబద్ధాలు. ఆ, ఇవన్నీ కూడా ఆల్ బుల్షిట్, ఓకే. హైప్ చేయడానికి అన్నమాట. ఉమ్, జనాలు హైప్కి పడిపోతారు. రైట్. ఆ విధంగా ఈ సినిమా బాగానే కలెక్ట్ చేస్తే ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ ఉంది కాబట్టి ఆ, చాలా ఎక్కువ ఆడేస్తుంది. టూ మచ్గా చాలా బాగా కలెక్ట్ చేస్తుంది. ఈలోగా ఏముందిలే అనే వాళ్ళు ఉంటారు కదా, అవును. వాళ్ళతో జాయిన్ అయ్యే వాళ్ళు ఏముందిలే అనే లోపల అది 600-700 కోట్లు కలెక్ట్ చేస్తుంది. Correct. అర్థమైందా? Logic అర్థం. ఇప్పుడు ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ లెవెల్ తీసుకెళ్లాలంటే యూ మస్ట్ స్పెండ్ పబ్లిసిటీ Right. అండ్ యూ షుడ్ బి ఆన్ ద బజ్. రెగ్యులర్గా బజ్లో ఉండగలిగితే దట్ మూవీ విల్ మేక్ ఇట్ వెరీ బిగ్. లైక్ దేవరా. అంతే. నేను దేవరా ముందు డెఫినెట్గా ఎక్స్పెక్టెడ్గా బాగా ఆడేస్తుంది. అవును. నేను రివ్యూ చెప్పడం మానేసాను యాక్చువల్గాను. ఉమ్, ఉమ్, ఒక 5 రోజుల తర్వాత చెప్తాను. దట్ ఈస్ బికాజ్ ఐ హ్యావ్ ఫిల్మ్ స్కూల్ కాబట్టి రైట్. వాళ్ళకి అర్థం అవుద్దని. ఖచ్చితంగా.
దాని గురించి తప్పితే సినిమా దెబ్బ కొట్టాలని కాదు, చెప్పవచ్చు ఎవరు చెప్పొద్దు ఎవరికి అర్థమవుతుంది మరి. రైట్. సో దేవర నేను సినిమా చూసాను, నెట్ఫ్లిక్స్లో ఎక్కడ చూశాను, నాకు నచ్చలేదు. ఎందుకు అతను డైరెక్షన్ కూడా రాదని చెప్పాను యాక్చువల్గా. ఇట్స్ హై టైమ్ యూ బెటర్ గివ్స్ ద సబ్జెక్ట్స్. మళ్ళా చిరంజీవి తీసినట్టే ఆర్ట్ సినిమాలాగే తీసే ఒక ఊరు, ఎందుకు గొడవది, ఇంకో ఊరు ఉంటుందట అక్కడ, ఆల్ అయిపోతే అన్నీ కూడా ఇమాజినేటివ్ కైండ్ ఆఫ్ ఇది. అక్కడ ఊర్లోకి వెళ్తే పోయి శంకర్ డైరెక్ట్ లాగా ఒక 10,000 మంది చూపిస్తాడా, లేదు, 200 మంది ఉంటారు. యూ షుడ్ నాట్ టచ్ సచ్ సబ్జెక్టే కాదు అది, అతను కూడా సరిపోలేదు. బేరన్ ల్యాండ్లో తీస్తున్నప్పుడు నిజంగా అమితాబ్ బచ్చన్ ప్రభాస్ లాగా హైట్ ఉంటే తప్పితే ఆ హైట్ సరిపోదు. అది ఎంత బాగా నడుచుకున్నా కూడా పొట్టుగా కనపడుతున్నాడు. మనిషి కూడా అదో రాకంటే ఏదో మరుగుడు అలాగ ఉండకూడదు యాక్టర్. హీఈస్ రైస్, గుడ్ యాక్టర్, సకల కళావల్లభుడు, అన్ని చేయగలడు. బట్ స్టిల్ క్యారెక్టర్ అనేది ఏమి లేదు. ఆ అమ్మాయి కూడా చాలా జగుప్సకరమైనటువంటి ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడింది ఉన్న 2-3 సీన్లు ఇచ్చారు. అలాగా పెద్ద హీరోయిన్ ఏం కాదు, అనుగామని వచ్చింది, కానీ శ్రీదేవి కూతురు కాబట్టి. అంత పెద్ద హీరోయిన్ కూతురు కదా, తనకంటూ ఒక ఇమేజ్. అంటే వీళ్ళు అలాగ అనేసుకున్నారు, వీళ్ళు ఇస్తేనే కదా చేస్తాయి. అమ్మాయికి ఏం తెలుసు? ఆ 4 అమ్మాయిలతో పాటు మాట్లాడిన మాటలు కట్ చేసి ఎవరికన్నా సంస్కారం తెలిసిన వాటికి ఎవరికన్నా చూపిస్తే ముఖం మీద ఉమ్మేస్తారు. అంత దరిద్రంగా ఉన్నాయి. అంటే వాళ్ళు అనుకున్నారన్నమాట, ఎంత దరిద్రంగా ఒక ఆడది మాట్లాడద్దు అలాగా. అందులో వాళ్ళందరూ మంచి ఫ్యామిలీస్ వచ్చినట్టుగా చూపించాడు ఆ షోర్లో, ఆ విలేజ్లో. వాళ్ళు మాట్లాడుకునే మాటలు అసలు ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ స్పీక్. నేను ఒక్కడనే చెప్పాను అది. ప్లస్ ఏమున్నాయి సినిమాలో, అమ్మాయి క్యారెక్టర్ లేదు. సో ఇవన్నీ పక్కన పెట్టా, కానీ బట్ దట్ ఈస్ ట్రాష్ ఆ సినిమా దేవర. కానీ దాని ముందు నేను పొగిడాను, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేస్తారు దాన్ని. ఆల్ ఇండియా లెవెల్లో ఎక్స్పెక్టేషన్ సినిమా దేవర, ఈలోగా ఆడేస్తుంది. అది ఫ్లాప్ అనే లోపల వాళ్ళకి రావాల్సిన 100-200 కోట్లు వచ్చేస్తాయి. అదే దీనికి కూడా జరుగుద్ది. దీన్ని కూడా బాగోలేదని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో చిన్న రిఫ్ట్ పెట్టారు కదా వైఎస్ఆర్సీపీకి క్యాంపెయినింగ్ వెళ్ళినందుకు. సో అవన్నీ అంటా ఉంటారు, ఇవన్నీ లెక్చర్. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో థియేటర్ నెట్వర్క్ విషయంలో అల్లు అరవింద్కి తెలిసినంత ఎక్కువ ఎవరికి తెలియదు. కానీ హిందీ సినిమాల్లో కూడా హిట్ కింద లెక్క అతను. ప్లస్ దీని మీద మోజుతో ఉన్నారు ఇప్పుడు ఈ పుష్ప 2 తోటి. సో ఇట్ గోయింగ్ టు రిలీజ్ బాగా చేయగలగాలి. సినిమా అనేది ఏంటంటే మిగతా సినిమాలు ఎందుకు దెబ్బతింటాయంటే ప్రసవ వేదన అనమాట. ఎలాగంటే ముందు సినిమా బాధేస్తారు, రిలీజ్ చేయడం రాదు, అమ్ముడవకో, డబ్బులు రాకో, ఫైనాన్సర్ కట్టుకో. ఇవి డోంట్ పే ఫైనాన్సర్ సంతకం పెట్టారు. ఈ సినిమాలకు ఆ ప్రాబ్లం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ టు ద బ్యాగ్స్. ఇది హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిలిం. సో వీ ఆల్సో విష్ దట్ ఫిల్మ్ షుడ్ డూ అండ్ షుడ్ నాట్ డిసప్పాయింట్ ఆడియన్స్. డబ్బులు వచ్చేస్తే వీళ్ళకి ఇన్ని వేల థియేటర్లో రిలీజ్ చేస్తూ ఎందుకు రాదు? దాన్ని ఒక 1000 కోట్లు కలెక్ట్ చేస్తూ గ్రాస్ అన్నారు, ఒక 2000 అన్నాడు, ఒక 3000 కూడా అన్నాడు, అయితే ఉండొచ్చు కూడా. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. We all wish, according to you, I mean, along with your channel, to do well.